టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ కోర్స్, టైలరింగ్ రికార్డ్, లెగ్ గార్మెంట్, ఇండెక్స్, జాంగియా, సాదా పైజామా, బాలుర పైజామా, చుడీదార్ పైజామా, చీర లంగా, బాలుర నెక్కరు. జాంగియా చూస్తున్నారు కదా, చూడండి. కొలతలు, కాగితపు కొలతలు, కాగితపు నమూనా, కుట్టు విధానము. స్కేల్ 1/4, పేపర్ ఫోల్డింగు, 2 సైడ్, పేపర్ ప్యాటర్న్ ప్రకారంగా బట్టను కత్తిరించుకోవాలి. స్టిచ్చింగ్కు ఎక్కువగా తీసుకోవాలి. ఫ్రంట్ భాగము, బ్యాక్ భాగము కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. బాలుర పైజామా కొలతలు, కాగితపు కొలతలు, నిర్మాణము, ముందు భాగము, వెనక భాగము, నమూనా, కత్తిరించే విధానము. బాలుర పైజామా డయాగ్రామ్ చూడండి. 1/4 స్కేల్తో కత్తిరించిన తర్వాత స్టిచ్చింగ్ కొరకు క్లాత్ని కత్తిరించేటప్పుడు స్టిచ్చింగ్ ఎంత ఉంటుందో దాని మందం ఎక్కువగా తీసుకొని కత్తిరించుకోవాలి. ఫ్రంట్ భాగము, బ్యాక్ భాగము రెండు వేరువేరుగా ఉంటాయి. చూస్తున్నారు కదా, కుట్టు విధానము, సరిపడు బట్ట ఎంత అవసరమో తెలుసుకోవాలి. సాదా పైజామా కొలతలు పెంచా, కలి అనే 2 భాగాలు ఉంటాయి. కుట్టు విధానం చూడండి ఎలా ఉందో. డ్రాఫ్ట్ని గీసుకున్న తర్వాత డ్రాఫ్ట్ ప్రకారంగా పేపర్ను కత్తిరించుకోవాలి. పేపర్ను కత్తిరించిన కొలత ప్రకారంగానే బట్టను సూడ్తా కత్తిరించుకోవాలి. చుడీదార్ పైజామా చూస్తున్నారు కదా, కొలతలు, సంచిని కుట్టు విధానము, సంచికి తీసుకోవలసిన కొలతలు, పటంలో చూపిన విధముగా బట్టను కత్తిరించుకోవాలి. సరిపడు స్టిచ్చింగ్కు క్లాత్ని ఎక్కువగా కత్తిరించుకోవాలి. చీర లంగా, సారీ పెట్టికోట్ 4 పీసులతో కుట్టవచ్చు, 6 పీసులతో కుట్టవచ్చు. దీనికి పేపర్ కొలతలు అవసరం ఉండవు. కానీ పేపర్ కొలతల ప్రకారంగా కత్తిరించుకుంటే క్లాత్ వేస్ట్గా పోదు కాబట్టి పేపర్ నమూనాతో కత్తిరించుకోవచ్చును. నాడపట్టి కుట్టు విధానము. చీర లంగా 6 ముక్కలతో కుట్టిన దానిని చూస్తూ ఉండండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోలు మీకు అందిస్తూనే ఉంటాను. బాలుర నెక్కర్, బాయ్స్ నెక్కర్ అంటారు దీనిని. కొలతలు, డార్ట్, కిస్తా, బ్యాకు, నడుం బెల్టు, టీటీసీ టెక్నికల్ ట్రైనింగ్ కోర్స్, టైలర్ రికార్డు, లెగ్ గార్మెంట్ చూపెట్టడం జరిగింది. ఇది నమూనా మాత్రమే. మనకు కావలసిన సైజును అనుసరించి మనము తయారు చేసుకోవడానికి మీకు చూపించుచున్నాము. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.